అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఏడడుగుల పయనం' సీజన్ 2 11వ భాగం. రచయిత కన్నమ్మ గారు. ధీరజ్ ఫ్రెషప్ అయ్యి వచ్చేసరికి దివి తన రూమ్‌లో నుండి బయటికి రాదు. అదేంటి ఇంకా రూమ్ నుంచి బయటికి రాలేదని అనుకుని ధీరజ్ దివి రూమ్ దగ్గరికి వెళ్తాడు. డోర్ దగ్గరగా వేసి ఉంటుంది. ధీరజ్ దివి అని అంటూ డోర్ ఓపెన్ చేస్తాడు. దివి తలరా స్నానం చేసి వేసుకొని ముడుచుకొని పడుకుంది. ఇదేంటి ఇప్పుడు తలస్నానం చేసింది మళ్ళీ అలా పడుకుందేంటి అని అనుకుని దివి అని అంటూ తన పక్క నుంచి కూర్చుంటాడు ధీరజ్. ధీరజ్ దివి దివి అని తన తన తొట్టి లేపుతాడు. దివి ఆ బాగా అని ఓపిక లేనట్టుగా లేచి కూర్చోండి. ధీరజ్ దివి వైపు చూసి ఏంటండి ఎందుకు ఇలా పడుకున్నావు? అయినా నిన్ను నేను శ్రేష్ఠులు చేసుకుని రమ్మని చెప్పాను కదా, మరి ఎందుకు తలస్నానం చేశావు? ఇంత సడన్గా ఎందుకు ఇంత నీరసమైపోయావు అని అంటాడు. దివి నేనేం కావాలని చేయలేదు, చేయాల్సి వచ్చింది బాబా అని అంటుంది. అంటే అంటాడు ధీరజ్. దివి తల వంచుకొని నేచర్ సాఫ్ట్ అని అంటుంది. ధీరజ్కి ఇంకా విషయం అర్థమని సరే నువ్వు పడుకో అని దివిని సరిగ్గా పడుకోబెడతాడు. తనను పడుకోబెట్టి ఇప్పుడు ఏం చేయాలి? తను చూస్తే చాలా నీరసంగా ఉందని అనుకుంటూ ఉంటాడు ధీరజ్. ఆ గూగుల్ చేసి చూస్తాను. ఈ టైంలో రిలీఫ్గా ఫీల్ అవ్వాలంటే ఏం చేయాలి అని అనుకుని గూగుల్లో చూస్తాడు. హాట్ వాటర్ ప్యాక్ పట్టుకోవడం ఇంకా జింజర్ టీ వల్ల కొంచెం రిలీఫ్గా అనిపిస్తుందని రావడంతో అవి రెడీ చేయడానికి వంట రూమ్లోకి వెళ్తాడు. అల్లం చాయ్ వేసి హాట్ వాటర్ ప్యాక్ తీసుకొని దివి దగ్గరికి వెళ్ళి తనని లేపుతాడు ధీరజ్. దివి అతని వైపు చూస్తూ బావా నాకు ఓపిక లేదు, నేనేం తినలేను, నువ్వు తినేసి పడుకో, గుడ్ నైట్ అని చెప్పి పడుకుంటుంటే తనని పడుకోనివ్వకుండా ఆపుతాడు ధీరజ్. ఇదిగో ఈ టీ తాగు, నీకు రిలీఫ్గా ఉంటుందని చాయ్ తన చేతికిస్తాడు. అల్లం స్మెల్ రాగానే బావా అల్లం టీ నేను తాగలేదు, నాకు వద్దు బావా అని అంటుంది. ఈ టైంలో అల్లం చాయ్ తాగితే మంచిది, తాగు అని అంటాడు. దివి మొహం వికారంగా పెట్టి అతని వైపే చూస్తుంది. ధీరజ్ తన ముందు కూర్చొని సరేలే మొహం అలా పెట్టకు, నీకు అది తాగినట్లు కూడా అనిపించకుండా చేస్తాను అని అంటాడు. దివి ఎలా అని అంటుంది. నువ్వు నా కలలో కలను తీస్తూ ఉండని అంటాడు ధీరజ్. సరే అని అతని కళ్ళలోకి చూస్తూ ఉంటుంది. ధీరజ్ కళలో తన మీద అంతులేని ప్రేమ కనిపిస్తుంటే తన చుట్టూ ఉన్న లోకం ఏమైనా తనకు సంబంధం లేనట్టుగా అతని కళ్ళలోకి చూస్తూ ఉంది. ధీరజ్ అదే టైంలో తన చేతి చాయ్ తాగించేశాడు. తన టీ తాగాక ఇప్పుడు నీకు టీ స్మెల్ ఇంకా టేస్ట్ తెలిసిందా అని అడిగాడు ధీరజ్. దివి అప్పుడు తేరుకొని అతని ముందు ఉన్న కప్ వైపు చూసింది. అది ఖాళీగా ఉండేసరికి అతను అతని కళ్ళలోకి చూస్తూ ఉండమని చెప్పి తన చేత తాగిపించేశాడని అర్థమై చిన్నగా నవ్వి నువ్వు నా ముందు ఉంటే నాకేం తెలుస్తుందిలే అని అంటుంది. ధీరజ్ కూడా తనతో పాటు నవ్వేస్తూ ఇదిగో ఈ వాటర్ ప్యాక్ కడుపు మీద పెట్టుకో, నేను నీకు తినడానికి ఏమైనా తీసుకొని వస్తాను అని అంటూ అక్కడి నుంచి వెళ్తాడు ధీరజ్. అరుణ్ వాళ్ళు వెళ్ళిపోయాక చైత్ర అద్దు ఏది, మను చాలాసేపటి నుంచి కనిపించడం లేదు అని అడుగుతుంది. ఏమో మమ్మీ నేను చూడలేదని అంటుంది మను. విక్రమ్ లోపలే ఉండి ఉంటుంది చైత్ర, లోపల చూడని అంటాడు. ఆ విక్కీ అని కన్నయ్యకి కాఫీ ఇచ్చేసి రమ్మని చెప్పాను మళ్ళీ కనపడలేదు. కన్నయ్యకి కాఫీ ఇచ్చేసి రమ్మని చెప్పాను మళ్ళీ కనపడలేదు. కన్నయ్య ఏమైనా అన్నాడా అని అనుకుంటూ అద్విక్ రూమ్ దగ్గరికి వెళ్తుంది చైత్ర. అద్విక్ ఫ్రెష్ అప్ అయి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటుంటాడు. చైత్ర కన్నయ్య అద్దు ఏది, నీ కాఫీ ఇవ్వమని పంపించాను కదా, ఏమైనా అన్నావా తనని అని అడుగుతుంది. మమ్మీ అసలు ఏం మాట్లాడుతున్నావు, అసలు అద్దు నడుదు రూమ్ దగ్గరికి రాలేదని అంటాడు అద్విక్. రాలేదా అని అంటుంది చైత్ర. అద్విక్ అవును రాలేదని అంటాడు. మరి అది ఎక్కడికి వెళ్ళింది, అప్పటి నుండి కనిపించడం లేదని అంటుంది. కనిపించడం లేదా అని అనుకుని ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది చూడు మమ్మీ అని అంటాడు అద్విక్. హా అని బయటికి వెళ్తుంది చైత్ర. నా బంగారాన్ని మమ్మీ నా దగ్గరికి పంపిస్తే ఎందుకు రాలేదు అనుకుంటూ బయటకు వెళ్తాడు అద్విక్. చైత్ర మను రూమ్లో ఉందేమో అని చూడ్డానికి మను రూమ్ సైడ్ వెళ్తే అద్విక్ తను ఎక్కడుందా అని అనుకుంటూ ఆలోచిస్తాడు. అతని మనసుకి అద్దు గార్డెన్లో ఉందని అనిపిస్తే గార్డెన్ సైడ్గా అడుగులు వేస్తాడు. అద్దు గార్డెన్లో కూర్చొని ఏదో శూన్యంలోకి చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంటూ ఉంది. అద్విక్కి అద్దు గార్డెన్లో కనిపించేసరికి అప్పటి వరకు పడ్డ కాస్త కంగారు పోయి అద్దు అని పిలిచాడు. అద్విక్ వాయిస్ విన్న అద్దు ఫాస్ట్గా కళ్ళు తుడుచుకొని అద్విక్ వైపు తిరిగి ఆ బాబా అంది. అద్విక్ అందరూ లోపలుంటే నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు, మమ్మీ నీ గురించి అడుగుతోందని అంటాడు. అద్దు క్లైమేట్ బాగుంది కదా అని ఇక్కడ కూర్చున్నానని అంటుంది. అద్విక్ చుట్టూ చూసి నిజంగానే బాగుందని అద్దు పక్కన కూర్చుంటాడు. అద్దు నిల్చొనే ఉంటే కూర్చో అద్దు అని అంటాడు. అద్దు ఇబ్బందిగా కూర్చుంటుంది. ఇద్దరు కొద్దిసేపటి వరకు సైలెంట్గానే ఉంటారు. అద్దు తన ప్రేమ దక్కలేదని బాధపడుతూ మాట్లాడకుండా ఉంటే అద్విక్ ఎలా మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు. అద్విక్ ఆ మౌనాన్ని చెరిపేస్తూ రేపు ఇంటర్వ్యూ ఉందంట కదా, ప్రిపేర్డ్గా ఉన్నావని అడుగుతాడు. అద్దు హా అన్నట్టు తలుపుతుంది. గుడ్, తప్పకుండా సెలెక్ట్ అవుతావని నవ్వుతూ అంటాడు అద్విక్. అద్దు కూడా చిన్నగా నవ్వి ఊరుకుంది. అద్విక్ అద్దు నేను నిన్నొకటి అడగనే అంటాడు. ఏంటి బావా అని అంటుంది. ఆర్జే అంటే చాలా మాట్లాడుతూ ఉంటారు కదా, మరి నువ్వేంటి ఎప్పుడు నాతో మాట్లాడినట్టు అనిపించదు అని అంటాడు.
అద్దుకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. చేతులు నలుపుకుంటూ ఉంది. అద్విక్ ఆమె కంగారు చూసి, సరేలే భయపడకు, ఫీల్ ఫ్రీ. నీతో మాట్లాడాలి అంటే నేనేం మాట్లాడాలి అని పదాలు వెతుక్కోవాలి. ఏం మాట్లాడితే ఏం టెన్షన్ పడతావో అర్థం కాదని అంటాడు. అద్దు ఆ మాటకు చిన్నబుచ్చుకుంది. తనకి అద్విక్ మాటలే గుర్తుకొస్తుంటే, బావా నేను నిన్నొకటి అడగాలా అంటుంది. అద్విక్ నవ్వుతూ, నిజంగా నువ్వు నన్నేదైనా అడగాలనుకుంటున్నావా అని అంటాడు. అద్దు అని తలుపుతుంది. అద్విక్ ఆ మాటకే హ్యాపీగా ఫీల్ అయి అడుగు అని అంటాడు. అద్దు తడబడుతూ, నువ్వెవరన్నా ప్రేమిస్తున్నావా బావా అని అడుగుతుంది. ఆమె నుంచి అలాంటి ప్రశ్న ఊహించని అద్విక్ షాక్ అవుతాడు. ఇదేంటి ఇలాంటి క్వశ్చన్ అడిగింది? అడిగితే అడిగింది కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఏం చెప్పాలేంట్రా? నీ మనసులో మాట చెప్పే ఇదే కరెక్ట్ టైం అని అనుకుంటూ ఉంటాడు అద్విక్. అద్దు అతని సమాధానం ఏం చెప్పకుండా మౌనంగా ఉండడం చూసి, బావా ఏదో నార్మల్గా అడిగాను. నీకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పకొని కంగారుగా అతను కోపం తెచ్చుకుంటాడేమో అని అనుకుంటుంది. అద్విక్ నేనొకరిని ప్రేమిస్తున్నాను అద్దు అని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్తాడు. అద్దు ఆ కళ్ళలోకి చూస్తూ ఉంది. ఆ కళ్ళు ఏమాత్రం అబద్ధం చెప్పడం లేదు. అప్పటి వరకు ఏదో మూలన తన బావ ఎవరిని ప్రేమించడం లేదు అని చిన్న చిరు ఆశ కూడా చచ్చిపోయింది. ఆమె గుండె ముక్కలైనట్టుగా అనిపిస్తూ ప్రాణం పోతే బావుండని ఫీల్ అవుతూ ఉంది. ఎవరిని బావా అని వణికే గొంతుతో తడబడుతూ అడుగుతుంది అద్దు. అద్విక్ నోరు తెరిచి సమాధానం చెప్పేలోపు, అమ్మయ్య ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా చూస్తున్నాను. అయినా ఇక్కడేం చేస్తున్నావు? అందరూ అక్కడుంటే అని అడుగుతూ అద్దు వాళ్ళ దగ్గరికి వస్తుంది చైత్ర. అద్దు క్లైమేట్ బావుంది అని ఇక్కడ కూర్చున్నాను అత్త అని అంటుంది. అవునా? సరే లోపలికి పద అని ఇద్దరిని లోపలికి రమ్మని చెప్తుంది చైత్ర. అద్దు, అద్విక్ ఇద్దరు లోపలికెళ్తారు. అద్దు మనసు బాధగా ఉంటే అద్విక్ అతని మనసులో మాట చెప్పలేకపోయాడని ఫీల్ అవుతాడు. తను టీ తాగాక ఇప్పుడు నీకు టీ స్మెల్ ఇంకా టేస్ట్ తెలిసిందా అని అడిగాడు ధీరజ్. దివి అప్పుడు తేరుకొని అతని ముందు ఉన్న కప్ వైపు చూసింది. అది ఖాళీగా ఉండేసరికి అతను అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండమని చెప్పి తన చేత తాగిపించేశాడని అర్థమై చిన్నగా నవ్వి, నువ్వు నా ముందు ఉంటే నాకేం తెలుస్తుందిలే అని అంటుంది. ధీరజ్ కూడా తనతో పాటు నవ్వేస్తూ, ఇదిగో ఈ వాటర్ ప్యాక్ కడుపు మీద పెట్టుకో, నేను తినడానికి ఏమైనా తీసుకొని వస్తానని చెప్పి వెళ్తాడు. ధీరజ్ తన కోసం దోశ వేసి తీసుకువెళ్ళి తను వద్దు అంటున్నా కూడా బలవంతంగా తినిపిస్తాడు. అలాగే అతను కూడా తినేస్తాడు. దివి తినడం అయ్యాక ప్లేట్ పక్కన పెట్టేసి, నువ్వింకా ప్రశాంతంగా పడుకో అని ఆమెను పడుకోబెట్టి దుప్పటి కప్పుతాడు ధీరజ్. దివి ముడుచుకొని పడుకుంటుంటే తనని అలా పడుకోనివ్వకుండా ఆమె కాళ్ళ దగ్గర బెడ్ మీద కూర్చొని తనని తన కాళ్ళని అతని ఒడిలోకి తీసుకొని అరికాలు ఒత్తుతూ ఉంటాడు. దివి సడన్ గా లేచి, బావా ఏం చేస్తున్నావు అని తన కాళ్ళు అతని మీద నేను తీసేస్తూ ఉంటే ధీరజ్ ఆమె కాళ్ళు తీయకుండా అలాగే పట్టుకున్నాడు. ధీరజ్ ఏమైంది, ఎందుకు లేచావని అడుగుతాడు. దివి బావ ముందు నువ్వు నా కాళ్ళు వదులు అని మౌనంగా అంటూ ఉంటుంది దీనంగా. ధీరజ్ ఎందుకు వదలాలి, నీ కాళ్ళు నొప్పులు వస్తున్నాయి కదా, ఒత్తితే నీకు రిలీఫ్గా అనిపిస్తుంది, హాయిగా పడుకోవచ్చు అని అంటాడు. నాకేం నొప్పులుగా లేవు, అయినా ఉన్నా కూడా నువ్వు వద్దడం ఏంటి బావా అని అంటుంది దివి. ఏ నేను చేస్తే ఏమవుతుంది అని అడుగుతాడు. దివి ఏమవుతుందనేది నాకు తెలియదు కానీ నువ్వు మాత్రం నా కాలు పట్టుకోకని గట్టిగా అంటుంది. దివి ఇదేం తప్పు కాదు, అయినా నా కాబోయే వారి కాళ్ళు నేను పట్టుకుంటే ఏమవుతుంది, నువ్వు ఇలా పాతకాలం మనిషిలా ఆలోచించుకో, నేను నీకు ప్రతి విషయంలో తోడుండాలనుకుంటున్నాను, ఇంకా సైలెంట్గా పడుకో అని గట్టిగా అంటాడు. దివి కానీ బావా అని అంటుంటే, పడుకో అని అన్నాను కదా పడుకో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్లు అంటాడు ధీరజ్. దివి సైలెంట్గా వెనక్కి వాళ్తుంది. ధీరజ్ తన కాళ్ళు ఒత్తుతూ ఉంటాడు. అరికాళ్ళు మసాజ్ చేస్తూ ఉంటాడు. దివికి కాళ్ళ నొప్పి వల్ల చాలా ఉండడం వల్ల ఇప్పుడు కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంటే హాయిగా పడుకుంది. ధీరజ్ దివి పడుకోవడం చూసి అతను లేచి తనని సరిగ్గా పడుకోబెట్టి తన రూమ్‌లోకి వెళ్ళాలని అనుకుని డోర్ సైడ్ 2 అడుగులు వేసి ఆగిపోతాడు. నేను ఇక్కడే ఉండడం మంచిది. మళ్ళీ దివికి ఏమైనా కావాల్సి వస్తే లేవలేదు కదా అనుకుని దివి పక్కన కొంచెం డిస్టెన్స్‌లో పడుకుంటాడు. కానీ దివి పాపకి తన టెడ్డీ బేర్ పట్టుకొని పడుకోవడం అలవాటు ఉండడంతో ధీరజ్‌కి దగ్గరగా జరిగి హత్తుకొని పడుకుంటుంది. ఇదేంటి నా మీదకొచ్చి పడుకుందని అనుకుని జరపాలని తన వైపు చూస్తాడు. కానీ దివి పసిపిల్లలా పడుకోవడం చూసి ధీరజ్‌కి తనని దూరం జరపాలని అనిపించక మనసు ఒప్పక ఇంకా తనని అతని వైపుగా హత్తుకొని అదుముకొని పడుకున్నాడు ధీరజ్. అనిరుద్ అరుణ్ వాళ్ళతో అజ్జు హాస్టల్ దగ్గరికి వెళ్తాడు. అరుణ్ ఏదో ఫోన్ వస్తే పక్కకు వెళ్ళి మాట్లాడుతుంటే మధు అర్జుత దగ్గరికి వస్తాడు. చిన్నారి నీకు నేను స్పెషల్గా చెప్పడానికి ఏదీ లేదు, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, నీ ప్రతి కదలిక నాకు తెలుస్తూనే ఉంటుందని వార్నింగ్ టోన్లో అంటాడు. సడన్గా మధు ఎందుకలా అన్నాడు అర్థం కాకపోతున్నా, అలాగే అన్నయ్య జాగ్రత్తగా ఉంటానని అంటుంది అర్జుత. అలాగే దివి గురించి మర్చిపో, తను నీకు తెలిసినట్టు ఆ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు, ఒకవేళ తను వాళ్ళ ఇంటికి వచ్చినా సరే అప్పుడే నీకు తెలిసిన వాళ్ళ బిహేవ్ చేయనంటాడు. మధు నీకు దివికి వదినకి ఏదైనా గొడవ జరిగిందా అన్నయ్య అని అంటుంది చిన్నారి. అవన్నీ కూడా నీకు అనవసరం, అవేం పట్టించుకోకుండా చదువు మీద శ్రద్ధ పెట్టానంటాడు మధు.
అజిత అలాగే అని తలెత్తింది. అప్పుడే అనిరుద్ ఇంకా అరుణ్ మాట్లాడి రావడం చూసి ఇద్దరు సైలెంట్ అవుతారు. అరుణ్ అనితని దగ్గర తీసుకొని, నీకు చెప్పాల్సిందేమి లేదు చిన్నారి, మీ అన్నయ్యని తను చెప్పే ఉంటాడు. వాడి మాట కాదని ఏ పని చేయకు. ఏదైనా అవసరం ఉంటే అన్నయ్యకి కాల్ చేయి, జాగ్రత్తగా ఉండని అంటాడు. అజిత సరే అని అంటుంది. మీరేం టెన్షన్ పడకండి మావయ్య, ఇక మీద తన బాధ్యత మాది అని అంటాడు అనిరుద్. అజిత చురుకుగా అనిరుద్ పైచే చూస్తుంది. మధు వెళ్ళి లగేజ్ తెచ్చుకో అని అంటారు. అజిత అలాగే అని చెప్పి మొత్తం ప్యాక్ చేసుకొని 10 నిమిషాల్లో వస్తుంది. తనని జాగ్రత్తగా ఉండమని చెప్పి అరుణ్ మధు బయలుదేరుతారు. అజితకి వాళ్ళు వెళ్ళిపోతుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే బలవంతంగా వస్తుంది. తను అలా కంట్రోల్ చేసుకోవడం అనిరుద్కి దాటిపోలేదు. నీకు మీ వాళ్ళంటే చాలా ఇష్టమా అని అడుగుతాడు అనిరుద్. అజిత అనిరుద్ వైపు చూస్తూ వెళ్దామా అని అంటుంది. తనకి సమాధానం చెప్పడం ఇష్టం లేదని అర్థమై అలాగే అని తన లగేజ్ బైక్ దగ్గరికి తీసుకెళ్తాడు. అజిత ఫస్ట్ టైం ఒకరి బైక్ ఎక్కడం అందుకుని కాస్త భయంగా ఎక్కింది. తన ఫేస్ ఎక్స్ప్రెషన్ అర్థంలో తను గమనిస్తూనే అనిరుద్ నువ్వు ఎక్కితే వెళ్దాం, లేకపోతే ఇక్కడే రాత్రయ్యేలా ఉందని అంటాడు. అజ్జు మూర్తి తిప్పుకుంటూ ఎక్కుతున్నా అని అనిరుద్ భుజంగా చేసి బైక్ ఎక్కుతుంది. అనిరుద్ ఆ క్షణం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. తను ఇష్టమైన అమ్మాయిని ఇంత త్వరగా బైక్ మీద కూర్చోబెట్టుకునే ఛాన్స్ వస్తుందని అతను ఊహించలేదు కదా. ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. కానీ అమిత మొహం ముభావంగానే ఉంటుంది. చైత్ర అజిత అనిరుద్ రావడం చూసి చిన్న తన లగేజ్ మను రూమ్ లో పెట్టు అని, నీకేం ప్రాబ్లం లేదు కదా తల్లి అని అజిత వైపు చూస్తూ అంటుంది. లేదక్కయ్యా అని అంటుంది అజిత. అజిత వెళ్ళేసరికి మను ఇంకా అద్దు డిస్కషన్ పెడుతూ ఉంటారు. అద్దు ముభావంగానే మాట్లాడుతూ ఉంటుంది. మను అజిత ఈ రోజు నుంచి నీ రూమ్లోనే ఉంటుందని అంటుంది. చైత్ర ఓకే మమ్మీ, నాకేం ప్రాబ్లం లేదు వదినా, నువ్వు ఇక్కడ నీకు నచ్చినట్టుగా ఉండొచ్చని అంటుంది. అజిత చిన్నగా నవ్వుతుంది. అద్దు అయిందా ప్రిపరేషన్ అని అడుగుతుంది చైత్ర. ఆ అత్త అయింది, డాడీ ఇక్కడికి వస్తానన్నారు, డాడీతో కలిసి ఇంటికి వస్తానంటుంది అద్దు. చైత్ర ఎప్పుడైనా వెళ్ళు కానీ తిన్నాక వెళ్ళని అంటుంది. అద్దు అలాగే అత్త అని అంటుంది. మధు అరుణ్ వాళ్ళ ఫామ్ హౌస్ కి చేరుకుంటారు. మధు చిన్నారి నువ్వు జాగ్రత్తగా ఉండండి, తనని కనిపెడుతూ ఉండు, ప్రతి విషయంలో కోపం తెచ్చుకోకని అంటాడు అరుణ్. అలాగే నాన్న మీరు జాగ్రత్త, టైంకి తినండి అంటాడు మధు. మధు మను నీ కంపెనీలోనే జాబ్కి అప్లై చేసిందని అడుగుతాడు. మధు అవును అన్నట్టు చదువుతాడు. మరి ఆ విషయం ఎందుకు అక్కడ మాట్లాడలేదు అని అడుగుతాడు అరుణ్. నాన్న విక్రమ్ అంకుల్కి అన్ని కంపెనీస్ ఉన్నా కానీ వాటిలో చేయకుండా తన ఓన్గా ఎక్కడైనా పనిచేయాలని అనుకుంటోంది. అది నాకు బాగా నచ్చింది. తనంతట తాను ఆ జాబ్ సంపాదించాలి, నేను ఇచ్చానని ఉండకూడదు, అందుకే సైలెంట్గా ఉన్నాను. తను రేపు ఇంటర్వ్యూలో బెస్ట్ ఇస్తే తనని సెలెక్ట్ చేస్తాను లేదా లేదు అని అంటాడు. అరుణ్ మధు భుజాన్ని చేసి, మధు నా మనసులో మాట నీకు చెప్తున్నాను రా, ఎందుకో నాకు ఆ అమ్మాయి బాగా నచ్చింది, నీకు తగ్గ జోడీగా అనిపిస్తోందని అంటాడు. మధు ఆశ్చర్యంగా అరుణ్ వైపు చూస్తాడు. మధు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలుసు, నువ్వు చాలా కాంప్లికేటెడ్ పర్సన్ రా, నీలాంటి వాడికి అలాంటి అమ్మాయే చాలా సెట్ అవుతుందని అంటాడు. డాడీ మీరు మాట్లాడితే ఏం బాగాలేదు, మీరు ఈరోజే కదా ఆ అమ్మాయిని చూశారు, అప్పుడే పెళ్ళని మొదలు పెట్టారేంటి అని అంటాడు. మధు తను విక్రమ్ కూతుర్రా, ఇంతకన్నా ఎక్కువ క్వాలిఫికేషన్ తనకు అక్కర్లేదు, తను ఎలాంటి అమ్మాయో చెప్పడానికి. అయినా నీకు ఇష్టం ఉంటే ఆ అమ్మాయిని నాకు కోడలు చెయ్యి అని అంటున్నానురా, అంతే అని అంటాడు. డాడీ మనకి ఇష్టం ఉంటే సరిపోతుందా, తనకు కూడా ఇష్టం ఉండాలి కదా, అయినా తను ఇప్పుడిప్పుడే కదా లైఫ్ స్టార్ట్ చేసింది, నాకు తెలిసి విక్రమ్ గారు తనకి ఇప్పుడే పెళ్లి చేయరని అంటాడు. అవును నిజమే, కానీ నా మనసులో మాట నీకు చెప్పాలనిపించి చెప్పాను అంతే అని అతని రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని మధుకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరతాడు. చైత్ర తినడానికి పిలవడంతో అందరూ తినడానికి కూర్చుంటారు. విక్రమ్ అజిత తినడానికి రాకపోవడం చూసి చైత్ర అజిత ఎక్కడుంది, తను ఎందుకు తినడానికి రాలేదు అని అడుగుతాడు. పిలిచాను విక్కీ రాలేదని అంటుంది చైత్ర. పిలవడం ఏంటి బంగారం, దగ్గరుండి తీసుకురావాలి కదా, కొత్త కదా మొహమాట పడుతుందేమో అంటాడు విక్రమ్. నేను పిలిచాను మమ్మీ, ఆకలిగా లేదని చెప్పిందని అంటుంది మను. అవునా మీరు తినండి, తన గురించి నేను చూసుకుంటానని అజిత ఉన్న రూమ్లోకి వెళ్తుంది. వద్దు అద్విక్ ముందు కూర్చుంది కానీ అతని వైపు కనీసం కన్నెత్తి కూడా చూడట్లేదు. తన మనసు అతన్ని చూడాలని అనుకుంటున్నా అతని మనసులో ఎవరో ఉన్నారని తన మీదని అతని వైపు చూడనివ్వడం లేదు. సైలెంట్ గా భోజనం చేస్తూ ఉంది. అద్విక్ తనని అద్దు చూస్తుందేమో అని అనుకుని ఆశగా తన వైపు చూస్తూ తింటూ ఉంటాడు. కానీ అద్దు అతని వైపు చూడకపోవడం చూసి అతని మనసు చిన్నబుచ్చుకుంటుంది. అని అనిరుద్ అజిత మొహం ముభావంగా ఉండడం గుర్తుకొస్తుంది. అతనికి తినాలని అనిపించక ఏదో కొంచెం తిని చైత్ర తిరిగి వచ్చేశాక అజితతో మాట్లాడాలనుకుని అతని దగ్గరికి వెళ్తాడు. చైత్ర అజితని పిలవడానికి వెళ్ళి చూసేసరికి అజిత అరుణ్ దివ్యాల ఫోటో బాధగా చూస్తూ ఉంటుంది. చైత్ర అది చూసి తన ఫ్యామిలీని మిస్ అవుతోందని అర్థం చేసుకొని బయటకు వచ్చి ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని అజిత దగ్గరికే వెళ్తుంది. చైత్ర అజిత అని పిలుస్తుంది. అజిత తన కళ్ళల్లో ఏర్పడిన కన్నీటి చుక్కను తుడిచేసి ఆ అత్తయ్య చైత్ర వైపు చూస్తుంటుంది. నువ్వు తినడానికి రాలేదు కదా తల్లి, అందుకే నీ కోసం భోజనం తెచ్చాను, తిను అంటుంది చైత్ర.
అజిత నాకు ఆకలిగా లేదత్తయ్య అని అంటుంది. చైత్ర మనసు బాధగా ఉంటే కడుపు ఎందుకు తల్లి మార్చుకోవటం, అయినా రాత్రిపూట ఖాళీ కడుపుతో పడుకోకూడదని అన్నం కలుపుతూ తనని బెడ్ మీద కూర్చోబెట్టి తిను అని నోటి దగ్గర ముద్దు పెడుతుంది. అజిత కళ్ళలో నీళ్లు అప్రయత్నంగా వచ్చేస్తాయి. చైత్ర కంగారుగా అజిత ఏమేం తల్లి అని అంటుంది. అజిత కళ్ళు తుడుచుకొని మా అమ్మ గుర్తుకొచ్చింది అత్తయ్య, తను ఉంటే నాకు ఇలానే తినిపించేదేమో అని అంటుంది. చైత్ర చిన్నగా నవ్వి నేను నీకు అత్తను కదా, అత్త అంటే అమ్మ తర్వాత అమ్మ అంటే నేను నీకు అమ్మనే తల్లి, మరి అమ్మ తినిపిస్తే తినాలి కదా, తిను అని ముద్ద పెడుతుంది. అజిత ఏం మాట్లాడకుండా చైత్ర అంత ప్రేమగా పెడుతుంటే వాళ్ళ అమ్మ గుర్తుకొచ్చి తింటూ ఉంటుంది. చైత్ర తనకు తినిపించి అజిత నాకు మను వాళ్ళు ఎలానో నువ్వు అలాగే తల్లి, నీకేమనిపించినా సరే నాకు చెప్పని అంటుంది. అజిత హ్యాపీగా తలూపుతుంది. సరే పడుకో, గుడ్ నైట్ అని చెప్పి బయటకి వచ్చేస్తాడు. అజిత తనకి అమ్మ ప్రేమ లభించిందని హాయిగా పడుకుంటుంది. మను తనకి జరగబోయే ఇంటర్వ్యూ గురించి ఆలోచిస్తూ పడుకుంటుంది. అనిరుద్ అజిత్తో మాట్లాడాలని అనుకుంటాడు, కానీ అతని రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకోగానే ఆలోచనల నడుమ నిద్రలోకి జారుకొని తనతో ఏమీ మాట్లాడకుండానే పడుకున్నాడు. అద్దు ఇంటికి వెళ్ళి అప్పటి వరకు బిగబట్టిన తన బాధను వ్యక్తం చేస్తూ ఏడుస్తూనే ఉంటుంది. నేను ముందే బావకి నా ప్రేమ చెప్తే ఇంత బాధపడేదాన్ని కాదు, బావ నాకు దూరం అయ్యేవాడు కాదు అని తనని తాను నిందించుకుంటూ ఏడుస్తూ ఏడుస్తూ పడుకుంటుంది. అద్దుకి అతని ప్రేమ గురించి చెప్పడం కొద్దిగా మిస్ అయిందని ఫీల్ అవుతూ తనకి ఎలాగైనా సర్ప్రైజ్ చేసి ప్రపోజ్ చేయాలని అనుకుంటూ అద్దులో డ్రీమ్ సాంగ్ వేసుకుంటూ పడుకుంటాడు. కథ ఇంకా ఉంది. మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.